హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ రొయ్య గోంగూర ఎలా చేయాలో తెలుసుకుందాం. కావలసిన ఇంగ్రీడియంట్స్: సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఆనియన్ సన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి, ఒక చిన్న టమోటా కూడా సన్నగా తరుగుకొని పెట్టుకోవాలండి, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, దాల్చిన చెక్క 2 ముక్కలు చేసుకోవాలి చిన్నది, ఒక బిర్యానీ పువ్వు, ఇది మంచి అరోమా ఇస్తుందండి కర్రీకి, 4 యాలకులు, 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు చిన్నది, కరివేపాకు 2 రెబ్బలు, ఒక పావు కేజీ ఏటి రొయ్యలండి, సముద్రపు రొయ్యలు. వాటిని బాగా శుభ్రంగా కడిగేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లా దూరగా వేయించుకోవాలండి. కొంచెం ఇట్లా నూనెలో వేయించి ఒక స్పూన్ నూనె వేసుకొని దాంట్లో మీడియంలో పెట్టుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి. అలా వేయించుకోవడం వల్ల దాంట్లో ఉన్న నీరు అంతా వెళ్ళిపోతుంది, అవన్నీ రొయ్య దగ్గరికి వచ్చేస్తుందండి, చిన్న రొయ్య అయిపోతుంది. చూడండి, నేను కడిగినప్పుడు కొంచెం ఆ నీళ్ళు గట్టిగా పిండలేదు, అందువల్ల వాటర్ ఎక్కువ వచ్చింది నాకు, అందువల్ల కొంచెం హై చేసుకొని నేను మళ్ళీ వేడి చేసుకోవాల్సి వచ్చింది. జనరల్గా అయితే వాటర్ బాగా నీట్గా వడగట్టుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు మీకు. నాకు ఒక 5 నిమిషాలు లేట్ అయింది, అందువల్ల వాటర్ని పూర్తిగా దాన్ని హేలో పెట్టి చేశాను కానీ కాలేదు అది. మీరు మటుకి దాన్ని సిమ్లో పెట్టుకొని చేసుకోండి. వాటర్ని ఎక్సెస్ వాటర్ని పారబోసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోండి బాగా. ఆ తర్వాత అదే బండిలో 6 స్పూన్లు నూనె కానీ నెయ్యి కానీ, లేదా 3 స్పూన్లు గోంగూర, పచ్చి గోంగూర వేసే పని అయితే 6 స్పూన్లు పడుతుందండి. 1 స్పూన్ నెయ్యి ఎక్స్ట్రా వేసుకోవడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి. నేను ఆల్రెడీ ఉడకబెట్టుకున్న గోంగూరను వాడుకోవడం వల్ల 3.5 స్పూన్లు నూనె వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇందాక చెప్పిన మసాలా దినుసులు జీలకర్ర, ఎండుమిరపకాయ, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, మసాలా పువ్వు, వీటన్నీ బాగా వేయించుకోవాలండి. ఈ వేయించుకునేటప్పుడు ఇందాక మనం రొయ్యలు వేయించినప్పుడు ఏమైనా అడుగు కొద్ది లైట్గా అంటుకుని ఉంటుందండి రొయ్యలది పొట్టులాగా, అది కొంచెం దాన్ని మనం గీరుకొని ఇది చేసుకుంటే అది కూడా బాగానే ఉంటుందండి. ఇప్పుడు నూనెలోకి బాగా ఈ మసాలా రుమంతో వచ్చిన తర్వాత కరివేపాకు, చీరుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం బాగా వేయించుకోవాలండి. ఇవి వేయించుకున్నప్పుడు మన మీద చుక్కలు పడతాయి, జాగ్రత్తగా ఉండాలి, మీ నూనె చుక్కలు పడకుండా. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలండి. ఆ వేయించుకున్న తర్వాత మనం 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని ఆ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. అల్లం చిన్నులపాయ పేస్ట్ పచ్చివాసన బాగా పోయిన తర్వాత మనం సన్నగా దొరుకున్న టమాటా ముక్కను కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఈ టమాటో బాగా జ్యూసీగా అయిపోతుందండి కాసేపటికి. ఆ తర్వాత మనం 1.5 స్పూను కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. ఒక 4 స్పూన్లు వాటర్ వేసుకుంటే మీకు అడుగు మాడకుండా ఉంటుంది. ఆ తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న గోంగూరని దీంట్లో వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసుకుంటే ఇది మీకు తొందరగా అయిపోతుంది. లేకపోతే పచ్చి ఆకాన్ని వేసుకోవచ్చండి, కాకపోతే అది కొంచెం ఎక్కువ నూనె వేసుకోవాలి, ఎక్కువ టైం పడుతుంది ప్రాసెస్. గోంగూర వేసుకొని తిప్పిన తర్వాత బాగా దాంట్లో రొయ్యల్ని వేసుకోవాలండి. మనం వేయించి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. రొయ్యల్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చూసుకొని కొంచెం ఉప్పు ఏదైనా అవసరం అయితే కొద్దిగా ఇప్పుడు యాడ్ చేసుకొని ఇంకో 2-3 సార్లు కలుపుకోండి. నేను ఆల్రెడీ రొయ్యలు వేయించేటప్పుడు తర్వాత కూడా నేను ఉప్పు ఎక్కువ వేయడం వల్ల సరిపోయింది నాకు. ఇప్పుడు
దీంట్లో ఇప్పుడు ఒక కప్పు వేడి నీళ్ళు వేసుకొని బాగా రొయ్యల్ని ఉడకబెట్టుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు వాటిని ఏం కలియకుండా వదిలిపెట్టేయాలండి. ఇలా వదిలేయడం వల్ల రొయ్యలకి ఆ గోంగూర ఫ్లేవర్ అంతా బట్టి మంచి అరోమా వస్తుందండి. గోంగూర ఆంధ్ర రొయ్యలు రెడీ.